సమంత మెడలో ఒక లాకెట్, అది ఎన్ అనే అక్షరం. ఈ లాకెట్ చాలా స్పెషల్ అని కొంతమందికి తట్టింది. ఇంతలోనే ఆ లాకెట్ స్పెషల్ అంటూ సమంతకు కూడా అనిపించింది. అందుకే దాని గురించి పబ్లిక్ గా ట్విట్టర్లోనే పెట్టింది. ఇదంతా మనకు తెలిసిన కదే. మ్యాటర్లోకి వెళితే ఇవాళ ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు నితిన్. ఈ సందర్భంగా మనోడిని ఊహించని ప్రశ్నలు కొన్ని ఢీకొట్టాయి. సమంత ప్రియుడు ఎవరో యంగ్ హీరో అంట కదా, అదెవరో మీకు తెలుసా అని అడిగారు మీడియా వారు. అబ్బే, నన్ను ఆ విషయాల్లోకి లాగొద్దు మాస్టారు, మీరు ఏమన్నా ఉంటే సమంతనే అడగండి అంటూ మనోడు సెలవిచ్చాడు. అసలు సమంత నాతో తన పర్సనల్ విషయాలు ఏమీ డిస్కస్ చేయదు, చాలా ప్రొఫెషనల్, కేవలం సినిమా గురించి మాత్రమే చర్చలని అన్నాడు నితిన్. ఇప్పుడు మీడియాలో మరో వ్యక్తికి మరో డౌట్ వచ్చింది. అసలు ఎన్ అంటే నితిన్ కూడా అయ్యుండొచ్చుగా. ఇదే విషయాన్ని అడిగితే అయ్యా ఇది టూ మచ్ అంటున్నాడు నితిన్. ఆఖరిలో ముగిస్తూ ఆ హీరో ఎవరో మీకు కూడా తెలుసండి, ఎందుకు నన్ను అడగడం అంటూ ముగించేశాడు. ఇక ఆ సినిమా మాత్రం తన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అంటూ సెలవిచ్చాడు నితిన్. మరి అది సంగతి. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.